అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఏ హేతువు ఎవరిని నాశనం చేస్తుందో భర్తృహరి గారు ఒక శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. దౌర్మంత్ర్యాత్ నృపతిర్వినశ్యతి యతి సంగాత్ సుతో లాలనాత్ విప్రో అనధ్యయనాత్ కులం కుతనయాత్ శీలం ఖలోపాసనాత్ హ్రీహి మధ్యాత్ అనవేక్షణాదపి కృషి స్నేహ ప్రవాసాశ్రయాన్ మైత్రీ చ ప్రణయాత్ సమృద్ధిరనయాత్ త్యాగాత్ ప్రమాదాత్ ధనం. ఈ శ్లోకం ద్వారా భర్తృహరి గారు ఏం చెప్తున్నారంటే, రాజు చెడ్డ మంత్రిని కలిగి ఉండడం వల్ల నశించును, సన్యాసి కోరిక వలన నశించును, కొడుకు లాలన వలన నశించును, బ్రహ్మచారి అధ్యయనం లేకుండా ఉండుట వలన నశించును, కులము చెడ్డ కొడుకు వలన నశించును, శీలము దుర్జనులతో స్నేహము వాళ్ళ సేవనము వలన నశించును, సిగ్గు కళ్ళు తాగుట వలన నశించును, పంట వ్యవసాయము కాపలా లేకుండుట వలన నశించును, స్నేహము దూరంగా వెళ్ళిపోవడం వల్ల నశించును, మిత్రత్వము వినయం లేకపోవడం వల్ల నశించును, సమృద్ధి నీతి ప్రవర్తన లేకుండా ఉండడం వలన నశించును. ఇక ధనము అప్పిచ్చుట దానమిచ్చుట మొదలగు త్యాగాల కారణంగాను, అజాగ్రత్తగా ఉండుట మొదలగు ప్రమాదాల కారణంగాను నశించును.